రామమయం ఈ జగమంతా రామమయం అని నాట్యం చేశాడు ఇక్కడ. అది మోహన్ రాగమా కళ్యాణ్ రాగమా? తమను మోము రాగం. అందులో రాగం కాదయ్యా, యోగం ఉంది తెలుసుకో. విశ్వం రుద్రుడిగా చూడడం మొదలైతే అది చూడడం నేర్పుతున్నాడు. ఆదిత్య మండలంలో చూడు. కనుక ఆదిత్య మండలాంతర్వర్తి రుద్రుని చూశారు. ఇక్కడ తాపేడా ఆ మాటకు రుద్రమంతా ఆదిత్యుడే. ఈ రెండు ప్రధానంగా ఆదిత్యాత్మక రుద్రుడు అన్నా. నమో హిరణ్య బాహవే సేనాన్యే దిశాంచ పతయే నమ, ఇదో మంత్రం ఉంది. హిరణ్యబాహవే సేనాన్యే, హిరణ్య బాహువులు కలిగినటువంటి రుద్రునికి నమస్కారము. ఇది రుద్రమంత్రంలో మరో అందమైనటువంటి మంత్రం అండి. హిరణ్య బాహువులు అంటే, హిరణ్యం అంటే తెలియదా అండి? బంగారం, బంగారు చేతులు వాడండి. బంగారు చేతులు అంటే ఇందరికి అభయంబులిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి అన్నాడు. భగవంతుడి చేతులు బంగారు చేతులు. ఎందుకు బంగారు చేతులు అన్నారంటే ఆభరణాలన్నీ పెట్టుకుంటాడు కదండి అన్నారు. నిజమే, ఆభరణాలన్నీ పెట్టుకోగలిగిన వాడు ఆయనే. ఆయనకు సంపదలకి ఏం కొదవా? చేతులకు ఆభరణాలంటే ఎక్కువ భాగం అవయవానికి ఎక్కువ ఉంటాయండి ఆభరణాలు. అవునా లేదా పరిశీలించండి. ఉంగరాలు 10 పెట్టుకోవచ్చు, కంకణాలు, కేయూరములు, భుజకీర్తులు, అంగదములు, ఈ పేర్లన్నీ కూడా భుజం నుంచి వేలు కొసల వరకు ఉన్న ఆభరణాల పేర్లు. అన్ని పుష్టిగా కలుగు ఉన్నట్ట. అందులో ఒక చెయ్య 2 చేతుల అనంత బాహువతితో ప్రకాశిస్తున్నాడు. కనుక వేల చేతులు బంగారు చేతులే అన్నాడు ఇక్కడ. ఎవరివి? శివునివి కాదయ్యా, సూర్యనారాయణుడివి. ఆయన కిరణాలు ఎన్ని? వేల కొలది. 1000 చేతులు కాదు, అనంత హస్తములు. అనంతము బంగారు కాంతితో ఉంటాయి కదండి, గోల్డెన్ కలర్. కనుక ఆయన హిరణ్య బాహవే. సూర్యుడికి అంటారా శివుడికి అంటారా? శివుడు గాని ఒక రూపంతో కనబడ్డా అంటే బంగారు చేతులతో కనబడుతున్నట్ట. బంగారు చేయి అంటే బంగారు ఆభరణాలు పెట్టుకుని చెయ్యి కాదు. ఎవడికి ఏదైనా ఇచ్చే చేతిని బంగారు చేయనాలి, ఇచ్చే చేతిని బంగారు చేయాలి అన్నది. ఇప్పుడు బంగారు చేయి మారిపోయింది ఇక్కడ. ఇంతవరకు బంగారు చేతులు వాడిని ధ్యానించారు. ఇచ్చే చెయ్యి బంగారు చెయ్యి. ఎంత బంగారం పెట్టుకున్నా ఎవరికి ఇవ్వనప్పుడు అది ఎనప చెయ్యి. ఇచ్చే చెయ్యే బంగారు చేయండి. ఇక్కడ గోల్డెన్ హ్యాండ్ అని మాట విన్నారు ఎప్పుడైనా?